హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం 12/6/2018లో జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలను నిర్వచించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు అంటే సిజి హెంపెల్. గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలను నిర్వచించవచ్చు అని పేర్కొన్నవారు సిజే హెంపెల్. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది. స్పష్టించుట అంటే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంను సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది. స్పష్టించుట అని పేరు పెట్టడం జరిగిందనమాట. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఏది? ప్రకల్పన పద్ధతి. ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య 55. ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య ఎంత అంటే 55. హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం పాఠ్యపుస్తకం ఈ క్రింద హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేలు పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడును. ఈ క్రింది స్కేల్ పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడును అంటే 1000 పాయింట్ల స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. 2:5 = 6 డాష్. ఈ రకపు ప్రశ్నలు ఇలా పిలువబడతాయి సాదృశ్య ప్రశ్నలు. ఇలాంటి సమ్స్ గనక ఇస్తే గనక వీటికి ఏ పేరు అంటే సాదృశ్య ప్రశ్నలు అని పేరు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 13/6/2018లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యము హస్తలాఘవం. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యం ఏంటి? హస్తలాఘవం. విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ. నైపుణ్యం అంటే స్కిల్స్. సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ అంటే నైపుణ్యం. తన దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయన్నమాట. ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య ఎంత అంటే 7. ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య ఎంత? 7. క్రింది వానిలో విద్యా విషయక పరీక్షలను చెందినది. ఉపాధ్యాయ నిర్మిత నికష. క్రింది వానిలో విద్యా విషయక పరీక్షలకు చెందినది ఏది అంటే ఉపాధ్యాయ నిర్మిత నికష. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్ష్యము. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏంటి అంటే దత్తాంశం నుండి సారాంశానికి. సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏంటి అంటే దత్తాంశం నుండి సారాంశానికి. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోనికి తీసుకుంటాము. రాత పనులు. నిర్మాణాత్మక మదింపులో పోర్ట్ఫోలియో అనునది క్రింది సాధనమును పరీక్షించుటకు ఒక అంశంగా పరిగణలోకి తీసుకుంటాము. అది ఏంటి అంటే రాత పనులు. ఓకేనా. ఇక్కడికి మనకి 13న జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో 2018లో జరిగిన టెట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం రిపీటెడ్గా ఎలాంటి బిట్ వస్తుందంటే ఓబీబీ పథకం. దీంట్లో రిపీటెడ్గా ఒక బిట్ అనేది అడుగుతున్నాడు. దీన్ని బేస్ చేసుకుని ఓబీబీ పథకం ఆధారంగా ఒక బిట్ అనేది అడగటం జరుగుతుంది. ఓకేనా. నేను వీటి మీద మళ్ళీ సబ్ టాపిక్ అనేది చేస్తాను. ఓబీబీ పథకం అనేది సపరేట్గా ఒక వీడియో అనేది మీకు సెండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.